పంచాయతీ ప్రధానంగా ఇప్పుడు లడ్డూ పంచాయతీ. సరే, ఈడబ్ల్యూఎస్ తర్వాత కాస్ట్ సెన్సస్, రాహుల్ గాంధీ గారు లేవట్టినటువంటి అంశాలు, వాటికి సమాధానము, వీటి అవన్నీ పక్కకు పోయి తిరుపతి లడ్డు పైన ఇప్పుడు ఒక వివాదం చెలరేగింది. ఏంది అనంటే, తిరుపతి లడ్డూలో ఆవు లేదంటే పంది కొవ్వులను నూనెగా మలిచి తిరుపతి లడ్డూలను తయారు చేయడానికి పంపించారు. తద్వారా తిరుపతి లడ్డు అంతా కల్తీ అయిపోయింది అనేటువంటి ఆందోళన రేకెత్తింది. సో తిరుపతి లడ్డు మనందరికీ తెలిసిందే, మనందరం కూడా చాలాసార్లు చాలా ఇష్టంతో తినేటువంటిది. అది కొంచెం తింటే సరిపోయేది కాదు, అది కొద్దిగా ఎక్కువనే తింటారు. దాన్ని తిరుపతి లడ్డూని పవిత్రంగా భావిస్తారు చాలా మంది. ఇక్కడ దాని చుట్టూ చాలా రకరకాలైనటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. తిరుపతి లడ్డుకు పేటెంట్ ఉంది, ఆ నమూనాలో ఇంకెవరు తయారు చేయనీకి లేదు. సో చాలా సుదీర్ఘకాలం నుంచి ఆ లడ్డూని తయారు చేస్తూ ఉన్నారు. ఆ లడ్డు తయారీ కోసం ఆవు నెయ్యిని, కుంకుమ పువ్వుని, ముంత మామిడిని, రకరకాల వస్తువులు వాడి దాన్ని తయారు చేస్తారు. చాలా అత్యంత టేస్ట్ కూడా ఉంటుంది అది. ఆ టేస్ట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ లేదు. సో జూలై నెలలో ఆవు నెయ్యి, కల్తీ నెయ్యి టీటీడీకి వచ్చింది. తద్వారా లడ్డూలు తయారు చేసిరు. అవి భక్తులకు వితరణ కింద ఇచ్చారు, లేకపోతే ఇవన్నీ చేసిరు. కాబట్టి ఇవన్నీ అపవిత్రం అయిపోయినాయి అనేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. దాంతో వివాదం రేకెత్తింది. మీడియా అంతా కోడై కూసింది. అన్ని నేషనల్ మీడియాలు కూడా ఆ టాపిక్ని అందుకున్నాయి. చర్చ విస్తృతమైంది. లడ్డు ఎందుకు అపవిత్రమైంది అనేటువంటి ఒక చర్చ సాగుతోంది. వెంకటేశ్వర స్వామి అందరికీ, చాలామందికి ఆరాధ్య దైవం. మేము కూడా చాలాసార్లు పోయినాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా అలా జరగాల్సింది కాదు. ఒకవేళ అది నిజమైతే మరి ఆధారం ఏంటి అనుకున్నప్పుడు ఎన్డీడీసీ ల్యాబ్కు సంబంధించినటువంటిది రిపోర్ట్ ఒకటి ఆధారంగా చూపిస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే, దెర్ ఈజ్ ఏ ఛాన్స్, అవకాశం ఉంది, కలిసినట్టుగా జంతువుల కొవ్వు కలిసినట్టుగా అనుమానం ఉంది అనేది ఆ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉందనేటువంటి మాటను ఆ ల్యాబ్ కూడా చెప్పలేదు, కానీ అనుమానం ఉందనేటువంటి మాటను అటు ల్యాబ్ చెప్పడం, ఇటు చంద్రబాబు గారు చెప్పడం, టీటీడీ ఈవో చెప్పడం, వీళ్ళందరూ ముక్తకంఠంతో చెప్పడంతో అది వార్త అయింది. వెంటనే ప్రతిపక్షానికి, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అంటుకుంది. జగన్మోహన్ రెడ్డి కావాలనే తిరుమల కొండల్ని అపవిత్రం చేయడం కోసం ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబించండి అనేది టీడీపీ పక్షం చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయడం విఫలమైనందుకు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు తెరలేపిండు అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. సో మరి నిజమేంది అనేది మనం కూడా ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నప్పుడు, ఈ ఎన్డీడీసీ ల్యాబ్ ఏదైతే ఉందో మనం ఒకసారి చూసుకుంటే, ఇది గుజరాత్లో ఉంటుంది. గతంలో ఈ తిరుమల కోసం తిరుమల లడ్డు తయారీ కోసం నందిని పాలను వాడేవాళ్ళు. మీకు గుర్తుందో లేదు, కర్ణాటక నందిని పాలు వాడేవారు. అయితే కర్ణాటక ఎలక్షన్ సమయంలో కరెక్ట్ గా ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఏంది అనంటే, నందిని పాలు వర్సెస్ అమూల్ పాలు మధ్యలో ఒక పంచాయతీ జరిగింది. అక్కడ నందిని పాలు వర్సెస్ అమూల్ పాల మధ్య పంచాయతీ జరిగితే, నందిని లోకల్ పేరుతోటి, సో నందిని వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది, అమూల్ వైపు భారతీయ జనతా పార్టీ ఉంది. అది పాల వరకు కూడా యుద్ధం పోయింది. సహజంగానే అది లోకల్ని కొంత రిప్రజెంట్ చేసింది నందిని పాలు. అయితే ఆ నందిని పాలకు సంబంధించినటువంటి కంపెనీయే ఇక్కడ ఇచ్చేవాళ్ళు. అయితే నందిని పాలు కాకుండా తర్వాత వేరే కంపెనీకి అప్పచెప్పిండు జగన్మోహన్ రెడ్డి. తర్వాత
వేరే వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు మొత్తం కూడా కల్తీ నెయ్యి నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కదా మొత్తం టోటల్ కొట్టేసి అయిపోతాయి. ఎన్ఆర్డిసి నేషనల్ కాదు కదా అంటుంది డైరీ అని ఇప్పుడే పంపిస్తాం. అయితే ఈ నందిని పాలకు సంబంధించినటువంటి వివాదం ఉంది కదా, సరే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నందిని పాలను తీసేసి ఇక్కడ ఏఆర్ మిల్క్కి సంబంధించినటువంటి డైరీ దగ్గర నుంచి మళ్ళా తీసుకురావడం జరిగింది. అయితే ఈ వివాదానికి అంతటికీ మూల కారణం ఏందనంటే ఎన్డీడీబీ, అదే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది కారణం. ఈ ఎన్డీడీబీ కారణం. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా రకాలైనటువంటి కంపెనీల దగ్గర నుంచి పాలను సేకరించి దాని క్వాలిటీ, దాని క్వాంటిటీ, దాని వివరాలన్నింటినీ రిపోర్ట్ రూపంలో అందజేస్తారు. ఇదే అసలైనటువంటి కారణం. అయితే ఎన్డీడీబీ నేను మర్చిపోయాను. అయితే అది ఏం పురుగా చూడు ఒకసారి. ఇది కారణం. ఇక్కడ నందిని పోయి ఏఆర్ వచ్చింది, తమిళనాడుకు సంబంధించింది వచ్చింది. ఈ తమిళనాడుకు సంబంధించినటువంటి ఆ డైరీ మన డిఎంకే ఆ తర్వాత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికి ఆ డైరీ మీద కోపమా లేకపోతే నిజంగానే దాంట్లో కలిసిందా అనేటువంటిది విచారణలో తేలాల్సినటువంటి అంశం. కానీ ఇక్కడ ఈ ఎన్డీడీసీ ఏదైతే ఉందో ఇది పవిత్రమైనటువంటి డైరీగా మనం అందరం భావించి పవిత్రంగా వీళ్ళు రిపోర్ట్ ఇవ్వగలుగుతారు అనేటువంటి అంశాలను చాలామంది ఉటంకిస్తూ ఉన్నారు. సో వాస్తవానికి ఈ ఎన్డీడీసీ సంగతి ఏంటంటే ఎన్డీడీసీ పైన కోబ్రా పోస్ట్ ఎప్పుడో దీని కథ అంతా బయటపెట్టింది. 475 కోట్ల అవకతవకలు జరిగినాయి. ఇందులో కొంతమంది గుజరాతీలు చేరి దీన్ని కొల్లగొట్టిరు అనేది దానిపైన కోబ్రా పోస్ట్ ఒక 2019లోనే చేసింది. ఇది గట్టిగా డైరీకి సంబంధించి కోబ్రా పోస్ట్ హ్యాస్ unearthed a scam that the top management of National Dairy Development Board has braved in the backyard by illegal creating 6 producer companies and putting in the more than 475 crores అని కోబ్రా పోస్ట్ 2019లో వేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి పవిత్రత ఏ పాటిదని చెప్పి ఒకసారి చూసినప్పుడు ఈ డైరీలోంచి వచ్చేటువంటి ప్రతిదీ నమ్మడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా కొన్ని కార్యకలాపాలకు పాల్పడ్డారు ఎన్డీడీబీ వాళ్ళు. కాబట్టి దాన్ని కూడా పవిత్రంగా భావించడానికి లేదు. ఇటు చంద్రబాబు నాయుడు మాటలు కానీ అటు జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ వీటిని ఏటిని నమ్మడానికి వీల్లేదు. వాస్తవం ఏంది అనేది తేలాలి. నిజంగా వాస్తవం ఏంది అనేది ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎవరు చెప్పినటువంటి మాట లేదు. అవకాశం ఉందనేటువంటి మాట చెప్పినారు. తద్వారా చాలామంది భక్తులకు ఇబ్బంది జరిగింది. ఓహో మేము ఆవు ఏది జంతువుల కొవ్వుతోటి మేము తయారైన లడ్డూ తిన్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ మాత్రం కోట్లాది మంది భక్తులకు వచ్చేసింది. ఇది అత్యంత ప్రమాదకరమైంది. దీన్ని చాలా మంది ఖండించారు. వెంటనే నడ్డా కూడా దాని శాంపిల్స్ దానికి సంబంధించిన రిపోర్ట్ అడిగిండు హెల్త్ మినిస్టర్. ఇట్లా రకరకాలుగా ఈ అంశం స్ప్రెడ్ అయిపోయింది. సో వాస్తవం ఏంది అనేది మనం చూస్తే ఒక ఆయన నిన్న మన దాంట్లోనే ఒక ఆయన పోస్ట్ చేసిండు. ఏమని తీన్మార్ మల్లన్న గారు కింద కామెంట్లలో ఉంటుంది చూడండి. ఆయన ఏం పోస్ట్ చేసిండంటే అటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనము చూడాల్సిందే. ఎందుకంటే అటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఆయన కొంచెం డిఫరెంట్గా ఈ లడ్డుకు సంబంధించిన వార్త ఎక్కడుంది, ఇదేం ఘోరం గోవింద అనేటువంటి దీంట్లో నేను చూస్తూ ఉన్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది ఒకసారి చూసినప్పుడు తీన్మార్ మల్లన్న గారికి నమస్కారం. సమస్య ఏమిటంటే నేను గత 2008 నుండి భూమి కాస్తులో ఇది కాదులే కానీ
తిరుమల శ్రీవారి భయపడుతున్నారంటే తన ఎదురుగా జరిగేది దేవునికి తెలియదా? తెలియకపోతే దేవుడు ఎలా అయ్యాడంటే మనం చెప్తేనే తెలిసిందా? ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారా? శ్రీనివాస అని చెప్పి ఒక ఆయన పందాలు పెట్టుకొచ్చిండు తిరుపాల్ రెడ్డి అనేట ఆయన. అంటే ఇంత తన ప్రసాదంలో కల్తీ జరుగుతున్న విషయాన్ని శ్రీవారు గుర్తించలేకపోయాడు అనేది ఆయన అభిప్రాయం. ఇటు నెయ్యి కల్తీ అయిందనేది చంద్రబాబు అభిప్రాయం. ఇది డైవర్ట్ చేయడానికి, ప్రజల మూడ్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఆడుతున్న నాటకం అని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. ఆ ల్యాబోడేమో వాడిచ్చింది ఏంది, ఉంటే ఉండొచ్చు అనేటువంటి మాట అందులో చెప్పిండు. కేంద్రం వెంటనే స్పందించింది. దీనిపైన ఎంక్వైరీ, కోర్టులో పిటిషన్ కూడా పడ్డది. వాస్తవానికి ఈ లడ్డూ పంచాయతీ జూలైలో జరిగింది. జూలైలో వచ్చినటువంటి నెయ్యిని అది బాగలేదని తిరిగి వాపస్ పంపించిరని చెప్పి ఆ డైరీ వాళ్ళు చెప్తా ఉన్నారు. టెస్టింగ్ రిపోర్ట్తో పాటు లారీల్లో పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ జూలై పంచాయతీ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు భక్తులను ఇంతమందిని గందరగోళానికి గురి చేయాల్సినటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? దీని వెనకాల ఇంకేమన్నా మతలాబు ఉందా అనేది మనలాంటి వాళ్ళందరం కూడా ఆలోచించి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏకంగా బీబీసీ కూడా లైవ్ పెట్టింది తిరుమల లడ్డు విషయంలో. బీబీసీ వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా ఏదో లైవ్ పెట్టి పవిత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఏదేం మాట్లాడినా వీటి మాటున మరుగున పడేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూడాల్సినటువంటి అంశం ఉంది. ఎస్, శ్రీనివాసుడు అంటే, తిరుమల శ్రీవారు అంటే అందరూ ఇలవేల్పుగా కోల్చుకుంటారు, చాలామంది ఆరాధ్య దైవంగా కోల్చుకుంటారు. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్న మాట వాస్తవం, అది దెబ్బతినకూడదు. కానీ ఎందుకు ఇది ప్రధాన అంశంగా మారింది? జూలై నెలలో ఈ కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడ్డది? నిన్నటికి 100 days అయింది ఏపీలో. అంటే దాదాపు 3 months అయిపోయింది. 3 months అయిపోయింది. అంటే 3 months అయిపోయిందంటే ఈ ప్రభుత్వమే ఉంది అప్పటికి. జూలై 10 days ఈ ప్రభుత్వమే ఉంది. 40 days అయింది అప్పటికే. సో ఇది కొంచెం ఏదో జరుగుతా ఉంది అనేటువంటి అనుమానం అయితే వస్తా ఉంది బాయ్ సాబ్. దీని వెనకాల ఏదో సంథింగ్ అయితే జరుగుతూ ఉంది. ఉత్తగలేదు. ఇంకా నేను వీలైనంత వరకు ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తా. సో తిరుమల లడ్డూకు సంబంధించి ఏది జరిగినా కూడా పవిత్రంగా ఉండాల్సినటువంటి లడ్డు అది ఉండాలి. అది ఎవరు అవునన్నా కాదన్నా అది చంద్రబాబు రాజకీయ అంశమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ అంశమా ఇంకోటి అనేది కాదు. ఈయన వాదన చెప్తున్నాను. మళ్ళా దేవుడే చేప పంది అంటే ఇప్పుడు ఫ్లాక్సీలు మత్స్య అవతారం, కూర్మ అవతారం, తర్వాత వరాహ అవతారం అంటారు కదా. అయినప్పుడు అపవిత్రం ఎట్లయితే ఆయన మీ వాదన, మీ అభిప్రాయాన్ని తెలియజేయడంలో తప్పులేదు. మీ అభిప్రాయాన్ని తెలియజేయడంలో తప్పులేదు. అయితే కొంతమందికి ఏంటంటే అసలు అది పవిత్రమైనటువంటి, కొంతమంది పవిత్రమైనటువంటి అంశంగా దాన్ని చూస్తూ ఉన్నారు. 5 yearsలో క్వాలిటీ ఆఫ్ లడ్డు డిక్రీజ్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. విఎన్ఆర్ డైరీ నకరికల్ దగ్గర ఫేక్ది, ఇది రెడ్డిలదే, దీని గురించి మాట్లాడన్నాను. ఒక్క డైరీ ఏంది, అన్ని డైరీ. ఈ కంట్రీ డిలేట్ అంత డేంజర్ పాలింగ్ కొట్టలేదు, ఏమీ లేదు. చిరంజీవిని అడ్డం పెట్టి సేల్స్ కు దిగిరు. ఇప్పుడు ఏదో యాడ్ వస్తుంది. 320 kgs నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా? ఎందుకు 320 రూపాయలు? ఎస్, ఇది ఒక అంశం ఉంది. ఎందుకంటే తక్కువ కోడ్ చేసిండు ఎవడైతే ఇప్పుడు డైరీ వాడు సప్లై చేస్తా ఉన్నాడు. కేవలం 400 రూపాయలు 500 రూపాయలకే తక్కువ కోడ్. దాన్ని రివర్స్ టెండరింగ్ లో వేసిరు, రివర్స్ టెండరింగ్ లో వేసి చేసిరు. సో అది కొంచెం అనుమానించదగ్గది. కానీ అతనికి ఎట్లా పోయింది ఈ కాంట్రాక్టు? దాని వెనకాల ఎవరు ఉన్నారు? 320 రూపాయలకు దొరకదు అసలు. దొరకలేదు, సాధ్యమే కాదు, దొరకదు. అట్లా సాధ్యం కాదు. కానీ మరి అది ఎట్లయిందో తెలియదు. మొత్తానికి తిరుపతి లడ్డు అంశం ఇలా అందరికీ హాట్ టాపిక్. ఇది ఒక అంశం. ప్రైవేట్ చేయడం కోసం డ్రామా అంటుండు. ఇగో మీరు ఒకటి గుర్తుంచుకోరు ప్రజలారని ఒకటి చెప్తా ఉన్నా. ఇప్పుడు ప్రజలు ఒకటి ఇదేమా అని అడిగే టైంకి ప్రజలకు వేరే స్టఫ్ పెడతారు అన్నట్టు. ఎవరైనా అంతే, రాజకీయ నాయకులు రాజకీయ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోర్రి. మనం వాటిని బట్టి డైవర్ట్ అయిపోతూ ఉంటాం చూడు. మనకి నిజాలు తెలియవు. ఇక ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి ఆయన వర్ధంతి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే కనీసం ఆయన చావును చూడలేదు. ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి అప్పుడు కార్యాలయం ఉండేది. ఇది కొండా లక్ష్మణ్ బాపూజీ
హ్యాండ్లూమ్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ సంబంధించి ఆయన పేరు కూడా పెట్టడం జరిగింది. సెప్టెంబర్ 21 కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. సో ఆయన పేరున హ్యాండ్లూమ్ యూనివర్సిటీ, అలాగే కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఇంకా చాలా ఎస్ఎల్బిసి టన్నెల్ ఉంది కదా, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి, ఈ కెనాల్ కు ఒక అంచనాలు పెంచారు నిన్న. ఎడమ కాలువకు 4,000 కోట్లు ఏమో అంచనాలు పెంచి అది పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. 2000 అంటే 16 ఏళ్ల సంధి ప్రారంభమైంది. అది 55 కిలోమీటర్లు ఉంటుంది టన్నెలు. 10 ఏళ్ల సంధి ఎలుకలకు అప్పచెప్పినా తొవ్విడిచిపెట్టి గట్టిగా చెప్తే ఎలుకలకు అప్పచెప్తే ఈ పాటికి తొవ్వి నీళ్ళు ఇతరులకు తెచ్చి సరే అది ఎటు పెట్టినా కూడా అందులో దూరినవి కూడా ఎలుకలు పందికొక్కులే కాబట్టి అయ్యో రకమైన పందికొక్కులు ఎలుకలు కాబట్టి దాన్ని చేసుకుంటూ పోయినాయి. ఇప్పుడు దాని మీద మళ్ళా కావాలి కదా, మళ్ళా రెడ్డి గారు వచ్చే మళ్ళీ మొదటి కానించి అనేటువంటి కథ ఉంటుంది కదా. సో ఆ రకంగా ఇప్పుడు అంచనాలు పెంచి మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు దానికి తలగబెడతా ఉన్నారు. ఏదో సరే ఆ నీళ్ళు వస్తే ఏం జరుగుతుంది, ఎన్ని లక్షల ఎకరాలు మారుతుంది అనేది పక్కకు పెడితే అందరికి ఆశాజ్యోతి అయిపోయింది. అది ఇప్పుడు అందరికి ఆశాజ్యోతి, కాంట్రాక్టర్కి ఆశాజ్యోతి, ప్రభుత్వానికి ఆశాజ్యోతి, రైతులకు కూడా తెలియదు, రైతులకు సంగతి తెలియదు, అందరికి ఆశాజ్యోతి తయారైపోయింది. ఇప్పుడు ఆశాజ్యోతి మీద ఓ 4,000 కోట్ల రూపాయలు దానికి ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. సరే ఏం జరుగుతుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం పోతాం అంత అయిపోతుంది. కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులలోనే అంచనాలు పెరుగుతాయి, విద్యాశాఖలో అంచనాలు పెరిగాయి, వైద్యం కాడ అంచనాలు పెరిగాయి, పేదలకిచ్చే ఇండ్ల కాడ అంచనాలు పెరిగాయి, తట్ట పని, మట్టి పని, పార పని, వీటిని ప్రభుత్వం చేపట్టిందంటే కథమే, గుర్తుపెట్టుకోరు ఇది రైట్గా. వీటితో పాటు ఇక బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ నిజంగా ఒక పద్మశాలి బిడ్డ. వాస్తవానికి ఈయన గురించి ఒక నిమిషం మాట్లాడుకుంటే 1969లో మంత్రి పదవికి రాజీనామా చేసిండు, మంత్రి పదవికే రాజీనామా చేసిండు, తెలంగాణ రాష్ట్రం కోసం చేసిండు. కానీ ఇక్కడ చాలా మంది చెప్పుకుంటారు మీ త్యాగాలు కొండా లక్ష్మణ్ బాపూజీ కాలు గోరుకు సరిపోవు మీ త్యాగాలని. అటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఇవాళ. ఆయన ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కు ఇంత నిలువు నీడనిచ్చి ఆ పార్టీని కాపాడింది ఆయన. కనీసం ఆయన చనిపోతే కూడా ఎవరు పట్టించుకోలే. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఆయనను గుర్తిస్తూ ఆయనకు టీఆర్ఎస్ పార్టీకి ఆయన ఇల్లు ఇచ్చిండు, లేకపోతే ఇక ఇదే కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీలకు సంబంధించి అనేకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసిండు. బీసీలకు సముచిత స్థానం కావాలని చెప్పినటువంటి మాట. సో ఒకసారి బీసీలకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ అకార్డింగ్ టు సమగ్ర కుటుంబ సర్వే 3.63 crores, 3,63,00,000 మంది మొత్తం పాపులేషన్. టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 119 ఉన్నాయి. పాపులేషన్ పర్ సీట్ అంటే ఒక సీట్కి ఎంత పాపులేషన్ అంటే 3.63 ఏది పర్సెంట్ రావాలి. 3.63%కి ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి అంటే బై 119 అంటే 3,05,042 3,05,042 మందికి ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి. ఇది ఈక్వేషన్. This means for population of 3,05,042, one assembly seat must be given in the state of Telangana. అంటే ఇంతమంది జనాభా ఉంటే ఒక సీటు రావాలి. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల జనాభా వచ్చేసి 10,99,574. 10,99,574 రెడ్డి జనాభా ఉంది. ఇందులో వీళ్ళకి ఎన్ని సీట్లు? 43 సీట్లు పోయినాయి. అంటే సీట్స్ టు బి గివెన్ యాజ్ పర్ దేర్ పాపులేషన్. వీళ్ళ పాపులేషన్ ప్రకారం ఎన్ని రావాలి వీళ్ళకు? రెడ్డిలకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఏంటంటే 3 లేదా 4. 3 తక్కువ అయితే 4 ఎక్కువ అయితే అంతే. 3 తక్కువ 4 ఎక్కువ 3.5. అయితే ఇక్కడ రెడ్డిలకు రావాల్సిన ఏమో 3 నుంచి 4 రావాలి. కానీ ఎన్ని వచ్చినాయి ఎక్స్ట్రా? 39 నుంచి 40 సీట్లు ఎక్స్ట్రా రెడ్డిలకు పోయినాయి. ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి ఉన్నటువంటి జనాభా ఎంత తెలంగాణ రాష్ట్రంలో? యాజ్ పర్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 1,02,006 మంది. 1,02,006 మాత్రమే వెలమలు ఉన్నారు. వీళ్ళకు ఎన్ని సీట్స్ వచ్చినాయి? 13 సీట్లు వచ్చినాయి వీళ్ళకు.
వీళ్ళకి ఎన్ని రావాలి? 0. వీళ్ళకి ఒక సీటు కూడా అర్హత లేదు. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వీళ్ళ మంది సరిపోరు. అంటే 3 సార్లకు ఒక్కసారి ఎమ్మెల్యే కావచ్చు. 3 టర్మ్లకు ఒక్కసారి ఎమ్మెల్యే 15 ఏళ్ళకు ఒకసారి. కానీ వీళ్ళకు యాజ్ పర్ పాపులేషన్ ఎంత? ఒక సీటు లేదా 0, మొత్తమే రాకున్నా ఏం కాదు. కానీ వీళ్ళకి 13 సీట్లు వచ్చినాయి. వెలమలకి ఎన్ని? 13 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయి? 12 నుంచి 13 సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ఆధారంగా చౌదరీలు 2,10,10,396 మంది ఉన్నట్టుగా మనకు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చెప్పినాయి. ఇక్కడ దీని ప్రకారం వీళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారంటే 4 సీట్లు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి 4 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అంటే వీళ్ళకి రావాల్సింది 0 లేదా ఒక్క సీటే. అంతే. 2 టర్మ్లకు ఒకసారి ఒక సీట్ రావాలి. కానీ వీళ్ళకి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. అంటే 3 నుంచి 4 ఎక్స్ట్రా సీట్లు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గాన్ని తీసుకున్నాం. ముదిరాజ్ సామాజిక వర్గం జనాభా ఎంత అంటే 24,28,942 మంది ముదిరాజులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24,28,942 మంది ముదిరాజులు ఉంటే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చిరు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంటే? ఒక్కడే ఎమ్మెల్యే, ఏకో నారాయణ ఒక్కడే. వీళ్ళకు యాజ్ పర్ ఈ లెక్క ప్రకారమైన ఎన్ని రావాలంటే 7 నుంచి 8 సీట్లు రావాలి. 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ముదిరాజులు ఉండాల్సిందే. కానీ వాళ్ళకు ఒకటే ఇచ్చారు. వాళ్ళు 6 నుంచి 7 ఎమ్మెల్యే సీట్లు లాస్ అయిపోయారు. ఇక్కడ చూడండి, ఇక వీళ్ళకేమో ఎక్స్ట్రా, రెడ్డి వెలమ కమ్మకేమో ఎక్స్ట్రా. ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ట్రా 40, ఎక్స్ట్రా 13, ఎక్స్ట్రా 4. ఓకే, ఇక్కడ లాస్ ముదిరాజులు. ఇక యాదవులు 19,77,368 మంది యాదవులు ఉన్నారు. వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అంటే ఒక్కటే అసెంబ్లీలో ఒకటే సీటు. ఎవరున్నారు ఇప్పుడు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కడే. వాళ్ళకి యాక్చువల్గా ఎన్ని రావాలి? 6 నుంచి 7 ఎమ్మెల్యేలు వాళ్ళు కావాల్సినటువంటి అవకాశం ఉండే. కానీ వాళ్ళు 5 నుంచి 6 సీట్లు లాస్ అయిపోయారు యాదవులు, ఎమ్మెల్యే సీట్లు. యాదవ్ మున్నూరు కాపులు 13,05,296 మంది ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్గా ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే 3 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి రావాల్సినవి 4 నుంచి 5 సీట్లు రావాలి మున్నూరు కాపులకు. ఉన్నోళ్ళు ఎవరు? 3 ఉన్నారు. ఒకటి దానం నాగేందర్, ఆ తర్వాత ఆది శ్రీనివాస్, గంగుల కమలాకర్, కొండా సురేఖ, పద్మశాలి. రైట్, మున్నూరు కాపులకు 3 వచ్చినాయి. వీళ్ళకి ఎన్ని రావాలి? 4 నుంచి 5 రావాలి. వీళ్ళు 1 నుంచి 2 సీట్లు లాస్ అయిపోయారు. ఇక్కడ గౌడ సామాజిక వర్గానికి 15,76,297 మంది గౌడ సామాజిక వర్గంలో ఉంటే వాళ్ళకు 4 సీట్లు వచ్చినాయి. వాళ్ళకు రావాల్సినవి 5 నుంచి 6 రావాలి. వాళ్ళు కూడా 1 నుంచి 2 లాస్ అయిపోయారు. ఇక్కడ పద్మశాలీలు 12 లక్షల మంది ఉంటే వాళ్ళకు 2 వచ్చినాయి. వాళ్ళకు రావాల్సినవి 4. ఇక్కడ రజకులు 8 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు 1 వచ్చింది. వాళ్ళకు 3 ఎమ్మెల్యే సీట్లు రావాల్సిందే, వాళ్ళు రాలే. ఇక బీసీఏ సామాజిక వర్గం వీళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. బీసీఏలు 30 లక్షల మంది ఉంటే 30 లక్షల మంది అంటే వీళ్ళకి ఎన్ని రావాలంటే 10 ఎమ్మెల్యేలు కావాలి. వీళ్ళు 10 ఎమ్మెల్యేలు. కానీ అయ్యింది 2. ఒక ఆయన రజక, ఒక ఆయన బెస్తా, అంతే. బీసీఏలో వీళ్ళెన్ని 7 నుంచి 8 లాస్ అయిపోయారు. ఇక బీసీలు ఎంతమంది ఉన్నారు? మొత్తం 1,86,00,000 మంది బీసీలు ఉంటే వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అంటే 19 వచ్చినాయి. ఎన్ని రావాలంటే 62 రావాలి. 62 రావాలి, 19 వచ్చినాయి. ఈ 43 లాస్ అయిపోయారు. ఈ 43 ఎటు పోయినాయి అంటే ఇగో ఈడిపోయినాయి. రెడ్డి వెలమ కమ్మలకి వెళ్ళిపోయినాయి. ఈ 43 బీసీలకు సంబంధించినవి ఇటు వెళ్ళిపోయినాయి. ఎస్సీలకు వాళ్ళకు 19 రావాల్సి ఉండే 19 వచ్చినాయి. వాళ్ళకు ఎస్టీలకు 35 అంటే 12 రావాల్సిండే 12 వచ్చినాయి. ఎవరు నష్టపోయారు? ఇక్కడ మొత్తానికి బీసీల నోటికాడి బుక్క ఎత్తుకపోయి ఇక్కడ వీళ్ళ తలెళ్ళలు వేసుకొని తింటారు. ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా రాకపోతుండే రిజర్వేషన్ లేకపోతే ఇవి కూడా లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బీసీలకు ఇవి నా పర్సనల్ లెక్కలు కావు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారమే, కేసీఆర్ తయారు చేసిన లెక్కల ప్రకారమే మన తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో తయారు చేసింది. రెడ్డి వెలమ కమ్మ వీళ్ళ 3 కలిసి వీళ్ళకి రావాల్సిన సీట్లు మొత్తం ఏంటంటే 5. రెడ్డి వెలమ కమ్మ వీళ్ళకి రావాల్సిన మొత్తం సీట్లు అసెంబ్లీలో వీళ్ళు ఉండాల్సిన మంది ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే 5 ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 43, 13, 56, 60 మంది ఉన్నారు. 5 సీట్లు రావాల్సినటువంటి రెడ్డి వెలమ కమ్మకి 60 సీట్లు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీలో.
ఇక్కడ 60 సీట్లు రావాల్సిన 62 సీట్లు రావాల్సిన బీసీలకు 19 ఉన్నాయి. ఇప్పుడు ఎవని కూడు ఎవడు తింటున్నట్టుగా, ఎవరి నోటి కాడ బుక్క ఎవడు తింటున్నట్టుగా కనిపిస్తుందో మీరే చెప్పండి. ఇక రెడ్డి అండ్ వెలమ గెట్టే సర్ప్లస్ 39 to 40 అండ్ 1 to 13 సీట్స్ రెస్పెక్టివ్లీ వీళ్ళకు. ఇక రెడ్డిస్ గాట్ 9 times అండ్ వెలమాస్ గాట్ 13 times మోర్ సీట్స్. రెడ్డిలు 900% ఎక్కువ సీట్లు, వెలమలకు 1300% ఎక్కువ సీట్లు. అమంగ్ ద బీసీ సబ్ కేటగిరీస్ ముదిరాజ్ యాదవ్ అండ్ బీసీఏ ఆర్ ఎట్ ద హ్యూజ్ లాస్ ఆఫ్ 6 to 8 సీట్స్ ఇన్ ఈచ్ సబ్ కేటగిరీ. ముదిరాజు యాదవ అండ్ బీసీ కేటగిరీ. ఇక్కడ ద టోటల్ బీసీ కేటగిరీ ఆర్ ఏ లాస్ ఆఫ్ మొత్తం బీసీలు ఎంత లాస్ అవుతారు? 42 నుంచి 43 సీట్లు లాస్ అవుతా ఉన్నారు బీసీలు. ఇది బీసీలకు సంబంధించి జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ మోసం. ఇక్కడ వాస్తవానికి ఎస్సీ ఎస్టీలను సమాజం చెప్పేది వాళ్ళు అన్టచబుల్స్ కాదు, వాళ్ళ పౌషేర్ వాళ్ళకు ఉంది. అసలైన అన్టచబుల్స్ ఎవరంటే పొలిటికల్లీ అన్టచబుల్స్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు. పొలిటికల్లీ అన్టచబుల్స్ రాజకీయంగా వీళ్ళ సంఖ్య ఇంతగానం వస్తే మేమెమ్మెల్యేమైనాక నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు అని చెప్పి వీళ్ళు అడుగుతారు కదా బీసీలు. అడగకుంటే ఏం చేయాలి? ఫస్టే వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దు, ఫస్టే వీళ్ళకి టికెట్లు ఇవ్వకుండా వీళ్ళని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు అన్నమాట. ఇగో జరిగిన మోసం ఇది. అదే 62 సీట్లు వస్తే 62 సీట్లు కనుక బీసీలకు వస్తే ఇలా బీసీల బడ్జెట్ 9,000 ఉంటుండేనా? 9,000 కోట్లే ఉంటుండేనా? 90,000 కోట్లు ఉంటుండే. గవర్నమెంటే వస్తుంది బరాబర్ డైరెక్ట్ గా, ఓన్లీ బీసీలే. ఈడబ్ల్యూఎస్ కోటా ఇక్కడ అదనంగా ఎత్తుకపోతా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా రూపంలో మళ్ళా అదనంగా ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ఎత్తుకపోతా ఉన్నారు. ఇటు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇగో ఇది మారాలని చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఈ సిస్టమ్ మారాలి. ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఈ బీసీలకు న్యాయం జరగాలంటే ఎక్స్రే తీయాలని చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఇది జరిగిన మోసం. ఇక ఒకసారి నకరేకల్ కాన్స్టిట్యున్సీని తీసుకుందాం. నకరేకల్లో మొత్తం ఉన్నటువంటి ఓటర్లు 2,33,620 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ 15 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. అందులో ఓసీలు 7 సార్లు గెలిచిరు, బీసీలు 3 సార్లు గెలిచిరు, మిగతాది రిజర్వ్డ్. ఇక్కడ బీసీలు 2 సార్లు ఎక్కడి నుంచి గెలిచిరు? పీడీఎఫ్ పార్టీ నుంచి ఒక ఆయన, సిపిఐ కాదు నోముల నరసింహ, సిపిఎం పార్టీ నుంచి 2 సార్లు నోముల నరసింహ 1957లో ధర్మభిక్షం గెలిచిండు. సో ఇప్పుడు రిజర్వ్డ్ అయింది కాబట్టి దీని గురించి ఇప్పుడు పెద్ద టాపిక్ లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశాలు తీసుకుంటే నకరేకల్ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం జెడ్పీటీసీలు ఎవరెవరు ఉన్నారని చూస్తే ఆరు మండలాలు ఉన్నాయి. నకరేకల్, కేతేపల్లి, కట్టంగూరు, చిట్యాలు, రామన్నపేట, నార్కెట్పల్లి ఇవి ఉన్నాయి. ఇందులో 3 అన్రిజర్వ్డ్, 3 జనరల్, 2 బీసీ, 1 ఎస్సీ ఉంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ కాడ నకరేకల్లో బీసీ గౌడకు అవకాశం దొరికింది. ఇక్కడ ఎందుకు దొరికిందంటే మీరు చూడండి, ఎక్కడైతే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు లేకపోతే బీసీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ బీసీ జెడ్పీటీసీలు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అవకాశం ఇస్తారు. సో ఇక్కడ నకరేకల్లో బీసీ గౌడ, కేతపల్లి ఎస్సీ అయింది కాబట్టి ఎస్సీఏ, కట్టంగూరు అన్రిజర్వ్డ్ అయితే అక్కడ జనరల్ అయితే ఆడ బీసీ యాదవుడికి దొరికింది. వాస్తవానికి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవి డామినెంట్ కాస్ట్లు, గౌడ అండ్ యాదవ, వీళ్ళకు అక్కడ దొరికింది. ఇక చిట్యాల బీసీ అయితే బీసీ గౌడ, రామన్నపేట బీసీ అయితే బీసీ పద్మశాలి, నార్కెట్పల్లి అన్రిజర్వ్డ్ అయితే ఓసీ. ఇది ఎంత చక్కదనంగా ఉంది చూడరు, ఇది పర్ఫెక్ట్ గా గుద్దినట్టు ఉంది అంతే. సో ఇక్కడ అవకాశం లభించింది. ఇక్కడ ఫార్చునేట్లీ బీసీస్ గాట్ ఎలక్టెడ్ ఫర్ 4 seats. నకరేకల్ కాన్స్టిట్యున్సీ జెడ్పీటీసీ ఇస్ ఇన్స్పిరేషనల్ ఫర్ అదర్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ నల్గొండ జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీల్లో ఈ నమూనా చూపించగలుగుతామా మనం? పూర్తిదాయకం ఇది లేదు. మునుగోడ్ల బీసీ లేడు. ఇగో ఈ రకమైన రాజకీయ దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీ పోవాలి. ఈ దోపిడీ పోవడం కోసమే మాట్లాడుతున్నాము. నేను బీసీ నాయకత్వాన్ని బీసీ ఎమ్మెల్యేలకు ఉంటే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. బీసీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది
మళ్ళీ నేను రెడ్డి గారు వెంటనే ఉండాలి, ఆయన వెంటనే ఉంటే నాకు ఇస్తారేమో టికెట్ కాదు. ఓట్లు బీసీలే. మీరు పోయి సంకల చేరి ఇంకోటి చేరి ఇంకా ఏం చేసినా కూడా అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలకు నాయకత్వానికి చెప్తా ఉన్నా, వాళ్ళ సంకలు ఇడిచిపెట్టుర్రి. సంకలు ఇడిచిపెట్టకపోతే జనాలు మిమ్మల్ని ఇడిచిపెడతారు. వాళ్ళ దుకాణం బంద్ అయ్యే రోజు వచ్చింది. రైట్. హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. విశ్వబ్రాహ్మణుల ప్రస్తావన ఏది? మీరు ఎన్ని చెప్పినా బీసీలలో చైతన్యం రాదు. మళ్ళన్న ఎందుకు రాదు బాయ్? వచ్చేసింది, ఆల్రెడీ వచ్చింది. నువ్వు చెప్పేది ఏం లేదాడ, బరాబర్ వచ్చేసింది. ఇలా గతంలో లాగా లేరు బీసీలు, చైతన్యం చాలా చైతన్యం. ఎరిగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తలు చూస్తే సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ఒక్కొక్కరికి సగటున 1,90,000. సంస్థ లాభాల్లో 33% వాటా, మొత్తం 796 కోట్లు. తొలిసారి ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి 5,000. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు ముందే లాభాల్లో వాటా ప్రకటించింది. గతేడాది సింగరేణికి వచ్చిన లాభాల్లో 33% వాటాను బోనస్ కింద కార్మికులకు ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనివల్ల ఒక్కో కార్మికుడికి సగటున 1.90 లక్షలు అందబోతా ఉన్నాయట కార్మికులకు. సింగరేణి కార్మికులకు సంబంధించి వాళ్ళకి సింగరేణి లాభాల్లో వాటాను ప్రతిసారి పంచుతారు. ఈసారి కూడా 33% వాటాను పంచుతా ఉన్నారు. అంటే 700 చిల్లర కోట్లు, 796 కోట్లు కార్మికులకు, పర్మనెంట్ కార్మికులకు, ఆ తర్వాత కాంట్రాక్టు కార్మికులకు తొలిసారిగా 5,000 రూపాయలు ఇచ్చిరు. రెగ్యులర్ కార్మికులేమో 1,90,000. ఆ తర్వాత కాంట్రాక్టు కార్మికునికి 5,000 రూపాయలు ఇచ్చారు. అయితే గతంలో ఈ 5,000 కూడా ఇవ్వలేదు, సరే ఇచ్చిరు. కాకపోతే కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఈ 5,000 తోటి వాళ్ళకు జత బట్టలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది వాస్తవానికి. సో కాబట్టి కాంట్రాక్టు కార్మికులకు సంస్థ మీద, యాజమాన్యం మీద కొన్ని హక్కులు ఉంటాయి. కాబట్టి అవి కాంట్రాక్టుల పరిస్థితి ఇక మామూలుగా గిట్లే ఉంటుంది అన్నట్టు. కొంత గుడ్డి కంటే మెలనయం అన్నట్టు కొంచెం ఉపశమనం, కొంతవరకు ఉపశమనం. అట్లా మన బాపూజీ యాదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడు, తెలంగాణ జెండాను ఎవరు ఎత్తినా ముందుండి నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి అంటూ ఒక వార్తను చూస్తాను. వాస్తవానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన మామూలు మనిషి కాదు. ఆయన తొలితరం తెలంగాణ ఉద్యమంలోనే మంత్రి పదవిని ఇప్పుడు డైలాగ్ కొడతారు చాలా మంది. నేను సాగునట్లే తలకాయ పెట్టి వచ్చినాను ఒక ఆయన, ఇంకొక ఆయన నేను పదవిని ఇట్లా ఇసిరికి వచ్చినాను. కానీ అన్ని డైలాగులు ఈయన ముంగట ఒక బీసీ బిడ్డ ఇవాళ ఆంధ్ర డామినేషన్ కొనసాగుతున్న టైంలో తీసుకొని మంత్రి పదవిని కొట్టేసి, సరే ఆ మంత్రి పదవిని ఇంకో రెడ్డి గారు ఎత్తుకపోయింది, ఒడిచిపోయింది. సరే అది వేరే. ఇక హైడ్రాకు చట్టబద్ధత, ఓఆర్ఆర్ లోపలున్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, పార్కుల పరిరక్షణ బాధ్యతలు అప్పగింత, వివిధ శాఖలకున్న అధికారాలు బదలాయింపు వచ్చే ఏడాది జనవరి నుంచి. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా దయచేసి ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. దయచేసి లైక్ బటన్ని క్లిక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఈ న్యూస్ని. గెస్ట్ లెక్చరర్ సార్ కురుమల పేరు లేదా మల్లన్న అన్నాడు. కురుమల మనం చెప్పినాం కదా. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కురుమల జనాభా 5,50,000 చిల్లర చూపించారు. ఎక్కడది కూర్చోబెట్టాడా ఇప్పుడెందుకు? రైట్ గా వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ లో సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు 2,500 కోట్లు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి, హెచ్ఐటిటికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు. 8 కొత్త మెడికల్ కాలేజీలో 3,000కు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ. ఎస్ఎల్బిసి టన్నల్ సవరించిన అంచనాలు 4,637 కోట్లకు ఆమోదం. RRR సౌత్ అలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పార్కుల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. వాటి FTL బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు పూర్తి అధికారాలను అప్పగించింది. ఈ క్రమంలో వివిధ శాఖలకు ఉన్న అధికారాలు, చట్టపరమైన హక్కులను హైడ్రాకు బదలాయించేందుకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక
నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో హైడ్రాపై కీలకంగా చర్చించినట్టుగా పొంగులేటి తెలిపారు. అయితే ఈ కేబినెట్ వివరాలు కూడా పాపం పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏదో కేబినెట్ వివరాలు చెప్పే పరిస్థితి ఉండదు. సురేఖ గారు కూడా చెప్పి ఈ వివరాలన్నీ మళ్ళీ వీళ్ళే చెప్పాలి. ఇది 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 ఎట్లా కనిపిస్తూ ఉందంటే ప్రజల్లో కొత్త ఆలోచన పుడతా ఉంది. నిర్ణయాలు మీరే చేయాలి, వివరాలు మీరే చెప్పాలి అనేటువంటి ఒక కామెంట్లు చూడాలి. ఓసారి ఎట్లా వస్తూ ఉన్నాయో కొద్దిగా మార్చుకోరే. బీసీ లైన్లో లేరు. అచ్చా కమ్మ రెడ్డి, ఎస్సీ రెడ్డి, బ్రాహ్మణ్ రెడ్డి. ఏం చేస్తాంలే, ఓట్లు వాళ్ళకేసి మంత్రులు కావాలంటే ఎట్లయితారు. వచ్చే 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి, గ్రీన్ ఛానల్ కింద నెల నిధులు. డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే 42 కోట్లు రిలీజ్, పనులు స్టార్ట్. గత పాలకుల నిర్లక్ష్యంతో 4000 కోట్లకు నిర్మాణ వ్యయం. గత పాలకుల నిర్లక్ష్యం కదా, గత పాలకుల మీద కేసులు పెట్టరు. చూద్దాం. నిర్లక్ష్యం వల్ల మేమెందుకు కట్టాలి, జనం ఎందుకు కట్టాలి పైసలు? ఇవి పెరిగిన అంచనాలు ఎందుకు కట్టాలి? ప్రజలకు ఏమైనా తీటనా కట్టడానికి? మీ నిర్ణయాలు గతంలో ఉన్నటువంటి పాలకుల మీద అంచనాలు పెంచిరు కదా. ఈ అంచనాలు పెరుగుదల కారణం ఏంది? వాళ్ళు నువ్వు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తా అని చెప్పి 2010లో పూర్తి చేస్తా అని చెప్పిరు. ఇది ఎస్ఎల్బీసీ టన్నెలు 2010లో పూర్తి చేస్తా అని చెప్పి ఇవాళ 2024 అయినా కూడా నేను చెప్తున్నాను కదా, ఎలుకలకు సుందెలుకలకు అప్ప చెప్తే ఈ పాడి పొక్క దోవి ఇడిచిపెట్టు, ఎస్ఎల్బీసీ టన్నెల్ దోవి ఇడిచిపెట్టు. ఇంకా జర తొందరగా కావాలంటే పందికొక్కులు, ఇంకా జర తొందరగా అవుతుంది. ఇట్లా 4000 కోట్లకు నిర్మాణం ఏం పెరిగింది గత పాలకుల నిర్లక్ష్యంతో. అంటే ప్రజల నిర్లక్ష్యం లేదు కదా ఇది. మరి ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి పాలకుల నిర్లక్ష్యానికి? ఎవరిపైన? ప్రజలారా మీరు ఈ చర్చలో పాల్గొనండి ఒకసారి ఈ పోల్లో. రైట్, ఈ పోల్లో పాల్గొనండి. విద్యా వైద్యంకి ఇంపార్టెన్స్ తర్వాత విషయం ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బీసీ అంచనాలు పెరిగాయి. గతంలో ఉన్న పాలకుడు ఎవడు? ఏ బీసీ వన్ చేతులను ఉందా రాజ్యం? ఓ ఎస్సీ ముఖ్యమంత్రి, ఎస్టీ ముఖ్యమంత్రి? ఎవరి వల్ల జరిగింది? గత పాలకుల వాళ్ళ ఆస్తులు జప్తు చేయరు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగితే గతంలో పరిపాలనలో ఉన్న వాళ్ళ ఆస్తులు జప్తు చేయరు. ఫస్ట్ ప్రజలు ఎందుకు కట్టాలి? ఇది ఎందుకు పెరుగుతూ ఉంటాయి అంచనాలు? ఇట్లా ప్రాజెక్టుల కాడ ఎందుకు పెరుగుతూ ఉంటాయి? ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర అంచనాలు పెరుగుతాయి. ఏంది తమాషా? జనం గుడ్డోళ్ళు అనుకుంటురా? జనం పిచ్చోళ్ళు అనుకుంటురా? జనానికి తెలియదు అనుకుంటురా? గత పాలకుల మీద ఈ క్యాబినెట్ నిర్మాణ క్రిమినల్ కేసులు నమోదు చేయరి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయరి. ఇప్పుడు కేసీఆర్ గత పాలకుడు కదా, వాళ్ళ పార్టీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, తీసుకురా. వాళ్ళ పార్టీ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయరి. కాంట్రాక్టర్ల ఆస్తులు జప్తు చేయరి. ఇంట్లో చాటింగ్ చేసుకుంటారు, బ్యాలెన్స్ అమౌంట్ పంపు, కారు వాసింది. తప్పు పాలకులదైతే ప్రజలెందుకు మోయాలి భారం? తప్పు పాలకులదైనప్పుడు ప్రజలెందుకు ఈ 4000 కోట్లు మోయాలి? ఇప్పుడు ఇట్లా 4000 కోట్లు ఎక్కువ ఒకటే కాదు. గత పాలకులు ఎవరా అంటే వీళ్ళే గత పాలకులు. రేపు భవిష్యత్ పాలకులు వీళ్ళే, ఇప్పటి పాలకులు వీళ్ళే. ఇందులో ఒక్క బీసీ వాడికి పాపం లేదు. ఒక్క బీసీ ఎమ్మెల్యేకు, బీసీ మంత్రికి పావుల పాపం కూడా లేదు దీంట్లో.
గత పాలకుల నిర్లక్ష్యం ఏంది నాకు అర్థం కాలే. నాకు దీని మీద ఈ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు కూడా. గత పాలకులు అంటే ఎవరు, ఆయన పేరేంది, ఆయన ఏం చేసిండు, ఆయన మీద ఏవి నువ్వు తీసుకున్న చర్యలేవి. పాపం వాడు చేస్తాడు, పైసలు మేం కట్టాలి నా పబ్లిక్. ఇది ఘోరం. ఎవరు చేయలేడు భయ్, అంత ఉత్తమాట. గత పాలకుడు, ఈ పాలకుడు, వచ్చే పాలకుడు కూడా వాళ్ళకు లెక్కలు ఉన్నాయి. జైలు వేసుకుంటే ఉంటది, జైలు వేసుడు ఏముండదు, జైలు వేసుకుంటే ఉంటది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బిసి అంచనాలు పెరిగాయని ప్రభుత్వం చెప్తుంది. గత పాలకుల ఆస్తులు జప్తు చేయాలని నేను చెప్తా ఉన్నా. దాంట్లో పెట్టండి అబ్బా. ఆ గత పాలకుడు ఎవడో అది పేరు చెప్పుర్రి, ఆ గత పాలకుడు చేసిన దుర్మార్గం ఏందో చెప్పుర్రి, ఆ గత పాలకుని మీద క్రిమినల్ కేసులు పెట్టుర్రి, గత పాలకుని ఆస్తులు జప్తు చేయర్రి. గత పాలకుని ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం. జగన్నాథ్ ఎవడున్నాడు, ఈ ప్రజలు ఉన్నాయి, ఈ పేదోడు ఉన్నాడు, ఈ సాకలి మంగలి కుమ్మరి కమ్మరి పద్మశాలి వడ్రంగి నాయ బ్రాహ్మణ వీళ్ళు కదా జగన్నాథ్ ఉన్నది. మీరున్నారా జగన్నాథ్ ఏమన్నా? మీరు లేరే. రాదన్నా, లాగిన్ కాలేదు. అది చేయాలి కదా, అది చేయరు. మీరు ఎన్ని చెప్పినా కూడా, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలనుకున్నా కూడా నేను చెప్తా ఉన్నా, ఎందుకు పెరుగుతా ఉన్నాయి అంచనాలు, ఎందుకు పెరుగుతా ఉన్నాయి అంచనాలు? విద్య కాడ పేదోడి బిడ్డ చదువుకునే కాడ అంచనాలు ఒక్క రూపాయి పెరగదే, పేదోడికి వైద్యం అందించే కాడ అనా పైసా పెరగదే. పిల్లలకు స్కూళ్ళల్లో హాస్టళ్లలో పాంగారు చచ్చిపోయాడు పోరగాడు ఆడ సిరిసిల్ల కాడ. ఆడ సౌకర్యాలు పెంచే కాడ అంచనాలు పెరిగాయి. ఏం పెరుగుతాయి? ఏం దుర్మార్గం ఇది? ఇగో వచ్చే 2 నెలల్లో ఎస్ఎల్బిసి పూర్తి. గ్రీన్ ఛానల్ కింద నెల నెల నిధులు డిప్యూటీ సీఎం భట్టి. ఇప్పటికే 42 కోట్లు రిలీజ్, పనులు స్టార్ట్. గత పాలకుల నిర్లక్ష్యంతో 4000 కోట్ల నిర్మాణం ఏం పెరిగిందని చెప్తా ఉన్నారు. నిర్మాణం ఏం పెరగడానికి గత పాలకుడు నిర్లక్ష్యం వహిస్తే ప్రజలకేం తీట కట్టేందుకు పైసలు? మీ ఇళ్ళకేం కట్టరు? లేకపోతే 2027 సెప్టెంబర్ నాటికి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు. మంత్రి ఉత్తమ్, ఎస్ఎల్బిసి పూర్తయితే నల్గొండ. ఇప్పుడు గత పాలకులు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్. ఒకసారి చెప్తాం. గత పాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో తుమ్మల నాగేశ్వరరావు గారు లేరా? ఏడున్నర ఇల్లు గత పాలనలో లేరా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంట్రాక్ట్లు చేసిరు బాజప్తా. ఇది జనాన్ని చీట్ చేయడం. ఇది ఎస్ఎల్బిసి పూర్తయితే నల్గొండ సస్యశ్యామలం అవుతుందని మంత్రి వెంకటరెడ్డి. ఇవ్వాల బాధ వాళ్ళది. ఎస్ఎల్బిసి పనుల పరిశీలన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించారట. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు లైన్ క్లియర్ అయింది. జీవో నెంబర్ 33 ప్రకారమే నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో కౌన్సిలింగ్ ను ప్రారంభించేందుకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు 230 మంది ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా ఉద్యోగాలు కొట్టుకపోతురు. 350 సీట్లు మల్లారెడ్డి అమ్ముకుంటుండు. వచ్చి బీసీ పోరాడు చదువుకొని కష్టపడి అంగి జినిపోయో లాగు జినిపోయో కష్టపడి జర్ర చదువుకొని వస్తే వాని నోట్ల మన్ను పోసి అలా కిందికి వానికి సీట్ లేకుండా చేస్తా ఉన్నారు. డీమ్డ్ యూనివర్సిటీ తీసుకుని అవన్నీ ప్రైవేట్ అమ్ముకున్నాడైనా. ఇక తిరుమల లడ్డూ వివాదం రంగంలోకి కేంద్రం. నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్కు ఆదేశం. మంత్రులతో చంద్రబాబు సమీక్ష. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇక నెయ్యిలో కల్తీ జరిగిందన్న టీటీడీ ఈవో. చంద్రబాబు కామెంట్లను ఖండించిన వైసీపీ. అత్యవసర విచారణకు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రైట్ గా ఇది ఇట్లుంటే బ్యారేజీలు అని చెప్పి స్టోరేజ్కి వాడారు. మేడిగడ్డను స్టోరేజ్కి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు TGERL జేడి మనోజ్ వెల్లడి. బ్యారేజీలు కడుతూనే మోడల్ స్టడీ చేయించారు. గేట్లను తక్కువ ఎత్తుకు ఎత్తి పరీక్షలు చేశారు. దాంతో ప్రవాహం వేగం అంచనా వేయలేకపోయాం. టెయిల్ వాటర్ లెవెల్స్ తగ్గి మట్టి కొట్టుకపోయి బ్యారేజీ కుంగిందని వ్యాఖ్య. TGERL
ఎస్డిఎస్ఓ ఆఫీసర్లను విచారించిన చైర్మన్ కమిషన్ చైర్మన్ ఘోష్. బ్యారేజీలు అని చెప్పి స్టోరేజ్కి వాడినట. చూసుకో ఇక ఒక్క రూపాయి నిజంగా ఈ ప్రభుత్వం, నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వమైనా, ఎవడన్నా పేదోడు బ్యాంకులో ₹1,00,000 అప్పు తీసుకొని ఈఎంఐ కట్టకపోతే మా ఇజ్జత్ ఊచుకోరా? ఆగం ఉంటుంది కథ. ఇంటికాడ వచ్చి కూర్చొని ఇజ్జత్ ఊచుకొని వీడు ఇట్లా వాడు అట్లా ఇయ్యవా ఇయ్యకపోతే సాగు మరణం చేస్తారు వాడిని. ₹1,00,000 కోట్ల ప్రాజెక్టు కడితే ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది. నిజంగా వీళ్ళని జైలు వేసినట్టేనా? మనం వేస్తున్నామా? చూద్దాం. ₹1,00,000 కోట్ల కొల్లగొట్టు. కేవలం నేను ఒకటి చెప్తా ఉన్నా బీసీ ప్రజలారా, సొమ్ము మీది, సోకు వాళ్ళది. సింపుల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాటా ఎంతనో మీరు చెప్పరు. వాటా చెప్పకపోతే ఆయన సస్తిరి మా మీద ఎంత అప్పు ఉందో చెప్పి తలగవాడు. బీసీల మీద ఎంత అప్పు ఉందో చెప్పి తలగవాడు చాలు. ఇది వెలుగు దినపత్రిక, ఆంధ్రజ్యోతి. చిరంజీవికి అక్కినేని అవార్డు వచ్చే నెల 28న అమితాబ్ చేతుల మీదుగా అందజేత. ఇకపై 2 ఏళ్లకోసారి అవార్డు ప్రదానం, నాగార్జున వెల్లడి. మోదీ ప్రభుత్వం సెబీలాగా కళ్ళు మూసుకోం, అక్రమార్కులు తప్పించుకోలేరన్న స్విట్జర్లాండ్ అటార్నీ ఆఫీస్. స్విస్ ఖాతాల వ్యవహారంలో అదానీల చుట్టూ బిగిస్తున్న ఉచ్చు అట. మోడీ ప్రభుత్వం సెబీలాగా కళ్ళు మూసుకోమని స్విట్జర్లాండ్కు సంబంధించినటువంటి అటార్నీ ఆఫీస్ చెప్తా ఉంది. స్విస్ ఖాతాల వ్యవహారంలో అదానీల చుట్టూ బిగిస్తున్న ఉచ్చట. ఇది ఎంత దూరం పోతుందో చూడాలి. ఇక హైడ్రాకు హై పవర్, విశేషాధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం, నేడో రేపో ఆర్డినెన్స్. వాల్టా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ చట్టాల అధికారాలు, 169 మంది అధికారులు, 946 మంది సిబ్బంది. ఓఆర్ఆర్ లోపలి కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ బాధ్యత దాందే. ఎస్ఎల్బీసీ టన్నెల్ అంచనా వ్యయం 4,637 కోట్లకు. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ. తెలుగు వర్సిటీకి సురవరం, మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. 8 కొత్త మెడికల్ కాలేజీలకు 3,000 పోస్టుల మంజూరు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నాలకు 500 బోనస్. కేబినెట్ నిర్ణయాలు. 3 గంటల పాటు సమావేశం జరిగింది. ఇక ఎస్ఎల్బీసీ అంచనాల వ్యయానికి ఎంత సింపుల్ గా చెప్పేసిరా, గత పాలకులు కారణమని. ఈ గత పాలకులు ఎవరు? ఈ గత పాలకులు సగం మంది గత పాలకులే ఉన్నారు ఇప్పుడు. సింగరేణి కార్మికులకు దసరా బోనన్సా. లాభాల్లో 33% బోనస్ ప్రకటించిన ప్రభుత్వం నిరుటి కంటే 1% ఎక్కువనంట. సగటున ఒక్కొక్కరికి ₹1,90,000 వస్తున్నాయి. తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు ₹5,000 ఇస్తున్నారు. ఇక నోటుగోటు కేసు బదిలీకి సుప్రీం తిరస్కృతి. ఊహాజనిత అంశాలతో పిటిషన్ వేశారని వ్యాఖ్య. కేసు దర్యాప్తులో జోక్యం ఉండొద్దని రేవంత్ కు ఆదేశం. ప్రాసిక్యూషన్ కు సహకరించాలని ఏసీబీకి నిర్దేశం. రేవంత్ క్షమాపణలను అంగీకరించిన ధర్మాసనం రాజ్యాంగ హోదాలో జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేసింది. ఇక అయ్యో ఇంత అపచారమా, కొవ్వు కలిగిన నెయ్యితో ప్రసాదాల. తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాహకంపై జగన్ చేసిండా? జగన్ తీసుకొచ్చి కల్తీది సాటుగా తీసుకొచ్చి కుమ్మరిచ్చినట్టుగా వార్త రాస్తాడు. అక్కడ కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారణ కావాలి. ఇంత అపచారం అని క్వశ్చన్ మార్క్ పెట్టిండు. జరిగిందా లేదా అనేది కూడా, అపచారం జరిగిందా లేదా అనేది కూడా ఆంధ్రజ్యోతి దగ్గర క్లారిటీ లేదు, క్వశ్చన్ మార్క్ పెట్టిండు. సో జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లో అది అపచారం జరిగితే. కానీ కొవ్వు కలిగిన నెయ్యితో ప్రసాదాల. తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాహకంపై సర్వత్రా బగ్గు. కేంద్ర సర్కార్ సీరియస్ అట. జగన్ సర్కార్ నిర్వాహకంపై జూలైలో జరిగిందని చెప్తా ఉన్నారు. జూలైలో ఉన్నది చంద్రబాబు సర్కారే. ఈ 2 నెలల నుంచి ఎందుకు రంగంలోకి దిగిన నడ్డా చంద్రబాబుకు ఫోన్. కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి. జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలి. షా, ఏపీ డీజీపీ, సీజీఐకి న్యాయవాది లేఖలు. సిబిఐ విచారణ కేంద్రానికి కోరాం. సార్ ఇది లడ్డూది ఆలోచిస్తాం కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ సంగతి ఏందో కూడా సైమల్టేనియస్ గా నడిపియండి సార్. సిబిఐ విచారణకు కేంద్రానికి కోరామని షర్మిల. ఆ ఆరోపణలపై న్యాయ విచారణ జరపండి. హైకోర్టులో నాటి టీటీడీ చైర్మన్ వైవి పిల్లేసినట. ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించండి అని చెప్పి. తిరుమల భక్తుల ఇష్టప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనం రేపుతుంది. శ్రీవారి లడ్డు తయారీకి జగన్ ప్రభుత్వం వాడిన నెయ్యిలో. అరే జగన్ ప్రభుత్వం ఏంది భయ్, టీటీడీ ఒక సపరేట్ బోర్డు, వాళ్ళ నిర్ణయాలు ఉండొచ్చు కాక. ఇప్పుడు ఏదైనా జరిగితే చంద్రబాబు ప్రభుత్వం అని చెప్తామా? చంద్రబాబు హయాంలో జరిగితే టీటీడీ అధికారుల నిర్లక్ష్యం అని రాస్తుంది. ఏదైనా వార్తగా రాయండి, మీకు కోపం ఉంటే తర్వాత.
తిరుమల సంప్రోక్షణ ఆలయ శుద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం. మంత్రులు సీఎస్తో అత్యవసర భేటీ. టీటీడీ ఈవోతో 2 సార్లు టెలికాన్ఫరెన్స్. భక్తుల విశ్వాసాన్ని కాపాడతామని హామీ. ఇగో ఇది వార్త. భక్తుల విశ్వాసాన్ని కాపాడడం కోసం చర్యలు చేపట్టాలి. కోట్లాది మంది భక్తులను బాధేస్తోంది అని చెప్పి రాహుల్ గాంధీ. బాధ్యులు విచారణను ఎదుర్కోక తప్పదు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక నవనగరం 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం 4 జోన్లుగా కొత్త నగర విభజన. 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు. 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ. కొత్తగా వచ్చే ఫ్యాక్స్కాన్ అందులోనే. 1000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్కు. 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ ను తలదన్నేలా ఉంటుందని మౌలిక వసతులు చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడుల బార్లు కడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆయన కలల్ని నిజం చేసే దిశగా 13,972 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నగర నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు. ఈ నగరం సంగతి ఏమో కానీ ఆ ముచ్చెర్ల దగ్గర ఆ పాలమాకుల దిక్కు రామేశ్వరరావుకు మాత్రం బొంపర్ బొనాంజపూరి. విలాసాలకు పెద్దపీట. ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్సు, బిలియనియర్ల కోసం ప్రత్యేక క్లబ్. 10 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి. దాని పక్కనే మెట్రో రైలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారట. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. ఎవరు చెప్తారు ఇది? అధికారులు చెప్తారు. వాళ్ళకు మతి స్థీమితం లేనట్టే కదా. మతి స్థీమితం లేనోడు ఆ సర్కారు నౌకరు ఎట్లా చేస్తాడు? కాబట్టి వీళ్ళు మర్చిపోయేటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఉద్యోగానికి అనర్హులు. తెలివి లేదని వాళ్ళే ఒప్పుకుంటారు. మాకు తెలివి లేదు సార్ అని ఒప్పుకుంటారు. వీళ్ళని ఫస్ట్ ఉద్యోగాల నుంచి తీసిపారేయాలి. అంతే. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి. వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల విచారణ చేయబోతా ఉంది. ఇక హైరిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు. అసోం తర్వాత ఏపీ, తెలంగాణకు విపత్తు ముప్పు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెరుగుతున్న వర్షపాతం. దిగువకు వరద ప్రమాదం. వాతావరణ మార్పులతోనే వరదలు, కరువు. ఇక ఎదుర్కొనేందుకు జిల్లాల వారి ప్రణాళికలు అవసరం. భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజీ కేజీ రమేష్ చెప్తుంది. కేంద్రం ఐటీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం. సమానత్వం, భావ వ్యక్తీకరణ, వృత్తి హక్కులకు భంగం కొట్టేసిన బాంబే హైకోర్టు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కు స్వస్తి. సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శకులకు ఊరట. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఒకటి చేద్దామని ఉపాయం కట్టిరు కానీ అది అయింది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు మార్గం సుగమం. వారంలోపే కన్వీనర్ కోటా షురు. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయం. ఇక స్థానికతపై రాష్ట్ర విద్యార్థులకు సుప్రీంలో ఊరట. హైకోర్టుకి వెళ్లిన వారు కౌన్సిలింగ్ కు హాజరు అవ్వచ్చు. ఇక జానీ మాస్టర్ చెంచల్గూడ జైలుకు 14 రోజుల రిమాండ్. దురుద్దేశంతోనే బాలికను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు. చేరిన నెలలోపే ముంబైలో రేప్ భయపెట్టి ఆ తర్వాత పలుమార్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడి. అది ఎవడో వాని పంచాది ఎక్కడో ఇది ఒకటి తెర మీదకి వచ్చింది. ఇప్పుడు లడ్డు ముంగట ఎన్నుతే ఇక లడ్డు పంచాయతీ ముంగట. సో ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక తెలంగాణ నీట్ అభ్యర్థులకు ఊరట. స్థానికత వ్యవహారంపై సుప్రీం కీలక తీర్పు. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు వెల్లడి. ఇక ఇది ఇట్లుంటే బిగ్ రిలీఫ్. ఓటుకు నోటులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట. కేసును సీఎం ప్రభావితం చేస్తారు. వేరే కోర్టుకు మార్చాలని. అసలు ఈ ఓటుకు నోటు కేసు ఇప్పుడున్న వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పంచాయతీ ఇది. ఆయన ఎమ్మెల్సీ గెలవడం కోసమే ఆ రోజు ఆ వ్యవహారం జరిగిందనే చర్చ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సాబ్ మెడకి జుట్టుకుందంటే ఆ మహానుభావుని కార్యక్రమమే జరిగింది ఇది. ఓటుకు నోట్లో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట. కేసును సీఎం ప్రభావితం చేస్తారు. వేరే కోర్టుకు మార్చాలని జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. అపోహలపై ఆధారపడి వేసిన పిటిషన్. విచారణను ప్రభావితం చేస్తారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్న ధర్మాసనం. అయినా నోటుకోటు కేసులో కొంపలేం కొట్టుకపోయినాయని మధ్యప్రదేశ్కు తీసుకుపోవాలి దాన్ని. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కోర్టులకు స్వతంత్రత లేదని చెప్పదలుచుకురా మీరు? కాదు, ఆయన్నే ఏమన్నారు అప్పుడు విద్యుత్ కమిషన్ తీసుకో అదేంది దీని మీద ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ చేసినాక మళ్ళీ మేము రామని మళ్ళీ పెట్టిగా. హైడ్రా పవర్ఫుల్. 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కు. పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనల సడలింపు. మెడికల్ కాలేజీలో 3000 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్. ఖమ్మం జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు. ఎస్ఎల్బీసీకి 4637 కోట్లు మంజూరు. సన్నబొడ్లకు క్వింటాల్కు 500 బోనస్. అక్టోబర్ నుంచి తెల్ల రేషన్ కార్డులు. జనవరి నుంచి రేషన్లో సన్నబియ్యం. తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు. వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి. దసరా బోనస్. దసరాకు ముందే సింగరేణి కార్మికుల కుటుంబాల్లో పండుగ. కార్మిక కుటుంబాలకు అందనున్న 796 కోట్ల రూపాయలు. ఒక్కో కార్మికునికి 1.90 లక్షలు. తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు 5,000 ప్రకటించిన రేవంత్ సర్కార్.
చౌకబారు విమర్శలు మానుకో, 10 ఏళ్ళు స్కీములు భ్రష్టు పట్టించిండ్రు, ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు, ఆరోగ్యశ్రీ పేదలకు వైద్యం అందకుండా చేసిండ్రు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇప్పుడు వైద్య రంగం మీద నువ్వు మాట్లాడొచ్చునా కేటీ రామారావు? ఎందుకంటే మీ హయాంలో ఒక లక్ష్మారెడ్డిని తప్ప వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేసిండు. నీకేమైనా వైద్యం గురించి తెలుసా? నువ్వు చదివింది BA. అందుకనే ముందు ఈటల రాజేంద్రన్ అని చేసిరు. ఆయనకు అది సబ్జెక్ట్, ఆ వైద్యం గురించి ఆయనకు తెలియదు. దాని రిజల్ట్ చూడే ఒకసారి, ఫోన్లో చూడు. తొంభై 95% గత పాలకుల ఆస్తులు జప్తు చేయాలని చెప్పి 195% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ గత పాలకులని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. రేపు పొద్దుగాల ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంకో ఆయన ప్రెస్ మీట్ పెట్టి గత పాలకుల అంచనాలని మనం చెప్తాడు. దామోదర్ రాజనరసింహ గారి గురించి తెలుసా? ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్, బాగా ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా పరిశీలించేటువంటి వ్యక్తి. నీ హయాంలో కేటీఆర్, మీ నాయన హయాంలో ఉన్నటువంటి మంత్రులు, మహమూద్ అలీ గారు హోం మంత్రి, ఎక్కడైనా పోలికుందా? దామోదర్ రాజనరసింహ గారు ఎంత తెలివికల్లోడో తెలుసా? ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్నటువంటి ఏది దూరదృష్టి అసలు మీరు ఊహించరు అది. ఇక మహిళలు సమాజ సృష్టికర్తలు, వర్క్ ప్లేస్లో మహిళలకు భద్రత ముఖ్యం, వారిని చిన్న చూపు చూసే మెంటాలిటీని వీడాలి, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం. తెలంగాణ 10వ వార్షిక లీడర్షిప్ సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడింది. రైట్గా లడ్డు నెయ్యిలో కల్తీ వాస్తవమే, ల్యాబ్ పరీక్షలో నెయ్యి క్వాలిటీ లేదని తేలింది. 4 ట్యాంకుల్లో క్వాలిటీ లేదని గుర్తించాం. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు నిర్ధారణ, టీటీడీ ఆలయ ఏవో శ్యామలరావు చెప్పిండు. ఇక హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిండ్రు. ఎర్రచంద్రం కొల్లగొడుతూ 7 కొండల వాడిని 2 కొండలకు పరిమితం చేసిరు. జంతువుల కొవ్వు వినియోగించడం నీచం, గత పాలకులు టీటీడీని పట్టించుకోలేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్. దీని మీద ఇంకా ఇన్డెప్త్ విశ్లేషణ నేను ట్రై చేస్తా, అంటే ఇన్డెప్త్ రీసెర్చ్ చేస్తా ఖచ్చితంగా. ఈ లడ్డు ఏంది, లడ్డు వెనకాల ఏం జరిగింది, లడ్డు నడ్డం పెట్టుకుని ఎవరన్నా ఏమైనా చేయాలనుకుంటున్నారా, లడ్డు నిజంగానే పవిత్రత దెబ్బతిన్నా చూద్దాం. SLBCకి నెలవారీగా నిధులు, నెలకు 400 మీటర్ల చొప్పున సొరంగం దోకమట. నెలకు 400 మీటర్లు అంటూ ఈ ఏడాదికి అంగుళం చొప్పున శరవేగంగా సాగింది ఈ ప్రాజెక్టు. ఏడాదికి ఇంచు చొప్పున దోకు వచ్చారు. 2001 నుంచి ఇప్పటిదాకా 23 ఏళ్ల సంది జరుగుతుంది SLBC. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాలు 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం. గత 10 ఏళ్లలో 1 కిలోమీటర్ దవ్వలే. శ్రీశైలం సొరంగ మార్గాన్ని గాలికి వదిలేసారు. రూపాయలు 1000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 4000 కోట్లకు చేరింది. మంత్రులు భట్టి, ఉత్తమ్, వెంకటరెడ్డి. ఇక బంగ్లాను కుప్పగూల్చిన టీమిండియా 149 పరుగులకి ఆల్అౌట్ అయిన బంగ్లాదేశ్, 4 వికెట్లతో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రా. 227 పరుగుల భారీ ఆధిక్యం టీమిండియాకు దక్కింది. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ షురు. నీళ్లు స్టోరేజ్ చేయడం వల్ల మేడిగడ్డ డ్యామేజ్, వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తడంలో నిర్లక్ష్యం, మోడల్ స్టడీస్ కాకముందే నిర్మాణం, 3 బ్యారేజీలపై రీసెర్చ్ ఇంజనీర్ల క్లారిటీ, ఓపెన్ కోర్టులో ప్రశ్నించిన కమిషన్. ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చూడరబ్బా, ఇప్పుడు నిన్ననో ఇవాళ నేను చూసిన తాజ్ మహల్కి పర్యలు వచ్చినాయట. జర క్రాక్ వచ్చి గిత్తత క్రాక్ వచ్చింది. తాజ్ మహల్ ఎప్పుడు కట్టిరు? తాజ్ మహల్ ఎప్పుడు మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం ముంతాజ్ మహల్ కు గుర్తుగా కట్టిండ షాజహాన్ కాలం నుంచి ఈ కాలం వరకు గిత్త పర్రె వస్తేనే తాజ్ మహల్ కు పర్రె ఓపెన్ కాక ముందుకే కూలినాయి. 4 ఏళ్లకి ఓపెన్ కూడా కాలే. 3 ఏళ్లకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ వీళ్ళ క్వాలిటీ, వీళ్ళ కథ. చిత్తశుద్ధి ఉన్న పాలకుడు ఉండాలబ్బా, ప్రజలంటే ప్రేమ ఉన్న నాయకుడు ఉండాలి, ప్రజా పైసలతోనే బతుకుతున్నాం అనేటువంటి ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎప్పుడు వస్తాయి, ఏడొస్తాయి, ఎన్ని వస్తాయి, ఈ లెక్కలు ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, నేను రక్త పిశాసిని డియర్ అని చెప్పి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి వార్త. ఇది శనార్థి తెలంగాణ. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. ఇక స్టేట్ రిక్వెస్ట్కు సిబిఐ పాజిటివ్ అంట. ఇంటర్పోల్కు ఇటీవల లేఖ రాసిన డైరెక్టర్
త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే ఛాన్స్. అమెరికాలో ఉండిపోయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ ఇక వారిని రప్పించేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తున్నారట. సో ప్రభాకర్ రావు నా ఫోన్ ట్యాప్ చేసిరు, శ్రవణ్ నా ఫోన్ ట్యాప్ చేసిరు. దాంట్లో కీలకంగా పెట్టిరు మళ్ళా తీన్మార్ మల్లన్న నోరు మూయించడానికి ఫోన్ ట్యాప్ చేసినాం, కేసులు పెట్టినామని కీలకంగా పెట్టిరు. చూసుకో, అపచారమా కుంభకోణమా? తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ కలకలం, నెయ్యిలో జంతు కొవ్వుల ఆనవాళ్ళంటూ ల్యాబ్ రిపోర్టు ఎలా వెలుగులోకి వచ్చింది, దీనికి బాధ్యులు ఎవరు? స్పెషల్ ఎడిషన్ ఉంది 11 o'clock చూడండి, అది వాళ్ళు ఏం విశ్లేషించారు ఒకసారి చూస్తే. ఖరీఫ్ నుంచే సన్నాలకు 500 బోనస్, జనవరి నుంచి రేషన్ ద్వారా సన్నబియ్యం, వచ్చే నెలలోనే కొత్త కార్డులు జారీ, రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ కు కమిటీ, కోటిలోని మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ వర్సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు, SLBC సవరించిన అంచనాలు సైతం ఆమోదం. హైడ్రాకు చట్టబద్ధత, విస్తృతాధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం. ఇక ఔటర్ లోపు కోర్ అర్బన్ రీజియన్ మొత్తం దాని పరిధిలోకి 25 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 51 గ్రామ పంచాయతీలు సైతం పలు విభాగాల అధికారాలని హైడ్రాకు బదిలీ. డిప్యుటేషన్ పై 150 మంది ఆఫీసర్లు, 946 మంది సిబ్బందిని హైడ్రాకు ఇచ్చిరట. ఓటుకు నేటు కేసు బదిలీ అవసరం లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. భోపాల్కు ట్రాన్స్ఫర్ చేయాలన్న జగదీష్ రెడ్డి పిటిషన్ తిరస్కరణ. ఇక సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట, కవితకు బెయిల్ విషయంలో రేవంత్ క్షమాపణను అంగీకరించిన న్యాయస్థానం. అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక టీచర్ల సర్దుబాటు, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్ప్లస్ ఉన్న స్కూళ్ల నుంచి ఇతర పాఠశాలకు, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లకు వేర్వేరుగా విధి విధానాలు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లను సర్దుబాటు చేయబోతా ఉన్నాం. ఒక టీచర్లనే కాదు, ఎమ్మెల్యేలను కూడా సర్దుబాటు చేయాలి. ఎమ్మెల్యేలను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి ఒకసారి. ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం, అక్కడి నుంచి ఇక్కడ చేస్తుంటే ఇక ఇక్కడ వేరుకపోరు అన్నట్టు దగ్గర పెట్టుకుని అందరు ఓన్లీ ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్సీలను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ ప్రభుత్వ జీతమే కదా మాకు ఇచ్చేది, మేము ప్రభుత్వ ఉద్యోగులం అన్నట్టే కదా. బావిలో దూకి తల్లి కూతుళ్ల ఆత్మహత్య, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఘటన, కుటుంబ కలహాలంట. సింగరేణి కార్మికులకు 796 కోట్ల బోనస్, ఒక్కో కార్మికుడికి 1.9 లక్షల చొప్పున. మొదటిసారి కాంట్రాక్టు కార్మికులకు సైతం 5,000 చొప్పున దసరాకు ముందే అందిస్తామన్న డిప్యూటీ సీఎం. 69,000 మంది కార్మికులకు లబ్ధి. త్వరలోనే సంస్థ విస్తరణ కార్యకలాపాలు, థర్మల్ ప్లాంట్ తో పాటు ఒడిశాలో కూడా మైనింగ్ చేయబోతా ఉంది సింగరేణిలో CMDగా శ్రీధర్ ఉండేది వరకు మొత్తం బొగ్గంతా తిన్నారు. ఇప్పుడు ఆయన నాయక్ వచ్చిండు, పర్ఫెక్ట్ ఉన్నాడు, సెట్ చేస్తుంది మొత్తం. జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్, లైంగిక దాడి కేసులో ఉప్పర్పల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ చెంచల్గూడ జైలుకు పంపించింది. అది తీర్పు కాదు, సహజంగా ఇచ్చేటువంటిదే. అది రిమాండ్ పంపించింది అన్నట్టు. జ్యుడిషియల్ రిమాండ్, ఆ తర్వాత పోలీస్ కస్టడీ, కోర్టు కస్టడీ రెండు ఉంటాయి. తిరుమల లడ్డూపై CBI విచారణ అవసరం, జంతువుల కొవ్వు వినియోగం ఆందోళనకరం, అన్యమతస్థులకు నాస్తికులకు TTD పగ్గాలు ఇవ్వడం వల్లే కల్తీ, హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర, ఏపీ సీఎంకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ. ఇక ఇంటింటికి ఇంటర్నెట్ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 3 గ్రామాల ఎంపిక, వాటి అనుభవాల ఆధారంగా మరిన్ని ఊర్లకు విస్తరణ, IT పంచాయతీరాజ్ సంయుక్త కార్య సహకారంతో కసరత్తు. ఇంటింటికి ఇంటర్నెట్ పైలట్ ప్రాజెక్ట్ అట 3 ఊర్లట. ఇక 3 ఊర్లు ఏవో మరిగా. దేశంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తగ్గాలి, ఉచితాలు వద్దు, సొంతంగా బతకగలమనేటువంటి స్థాయికి రావాలి, పెద్ద బ్యాంకు రుణాలు ఎగ్గొడుతున్నారు, మహిళా సంఘాలకు మాత్రం 98% రీపేమెంట్ వస్తా ఉంది. ఈటల రాజేంద్ర. వాస్తవానికి రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందంటే దాని అర్థమైంది పేదోళ్ళు పెరిగినట్టే. ఇక స్థానిక ఎన్నికల కాంగ్రెస్ సన్నద్ధం, నేటి నుంచి జిల్లాల వారీగా రివ్యూ మీటింగ్లు, గ్రామ స్థాయిలో సమర్థత ఉన్న నేతల గుర్తింపు, పార్టీ బాధ్యతలతో పాటు అభ్యర్థిత్వం ఖరారుపైన దృష్టి, క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతంపై ఫోకస్, అన్ని స్థాయిలో కొత్త కమిటీల ఏర్పాటుపై కసరత్తు, ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల భాగస్వామ్యం, సమావేశాలన్నీ వారంలోగా పూర్తి చేసేలా ప్లాన్. నేడు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నేతలతో రివ్యూ, PCC చీఫ్ తో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో రివ్యూ చేయబోతా ఉన్నాడు కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ప్రతి జిల్లాల వారీగా వడపోత ఇవాళ కార్యక్రమం స్టార్ట్ చేసిండు. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటుకు వీల్లేదు, IT సవరణ నిబంధన 2023 అమలు నిలుపుదల, ఆ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1419 విరుద్ధం, కేంద్రానికి బాంబే హైకోర్టు సంచలన ఆదేశం. స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా పిటిషన్ పై విచారణ నేపథ్యంలో, కునాల్ కామ్రా మంచి స్టాండప్ కమెడియన్ అయిన, చిరంజీవికి ANR అవార్డు వచ్చే నెల 28న ప్రదానం, ANR స్టాంపును విడుదల చేసిన పోస్టల్ శాఖ.
అధ్యయనం పూర్తవక ముందుకే కాళేశ్వరం పనులు, ఓవైపు కన్స్ట్రక్షన్, మరోవైపు మోడల్ స్టడీస్ అట. ప్రీ పోస్ట్ మాన్సూన్ రిపోర్ట్లను మేము ఇవ్వలేదు, ఎక్కువ నీటి నిల్వతోనే 3 బ్యారేజీలు డ్యామేజ్, వరద టైంలో గేట్లు ఎత్తకుండా ఫీల్డ్ ఆఫీసర్ల నిర్లక్ష్యం, పిల్లలు కుంగడంపై డ్యామేజ్ సేఫ్టీకి నివేదికలు అందలేదు, కమిషన్కు వివరించిన సిఈ ఇంజనీర్లు, ఓపెన్ హౌస్ ఎంక్వైరీకి 8 మంది హాజరయ్యారట. ఇగో ఎట్లా కూలిపోయినాయి చూడు, మన పైసలే ప్రజలారా, ఈ పబ్లికే. ఇది దిశా పత్రిక. ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తిరుమల లడ్డు అంశంపై విచారణ జరిపిస్తాం, లడ్డూలో బీఫ్ కొవ్వు ఉన్నట్లుగా ఎన్డీడీబీ నిర్ధారించింది, బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది, కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. అది 4th సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ అట. గో హెడ్ హైడ్రాకు. దీని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ సొంతం కోసం కడుతున్న 4th సిటీ దాంట్లో అనేది ఈయన ముచ్చట. గో హెడ్ హైడ్రాకు సర్కార్ మరిన్ని పవర్స్, కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. మరి ఇదే కేబినెట్ రంగనాథునే ఉంచుతుందా? కూరలు తయారైనాక ఆయనతో రంగనాథుని తీసి అవతలేస్తారా? అదో చర్చ జరుగుతుంది. హైడ్రా పనితీరుపై సానుకూలంగా ఉన్న సీఎం రేవంత్, కూల్చివేతల్లో వేగం పెంచేందుకు ప్లాన్, ఇక రంగంలోకి 10 నిమిషాల్లో బిల్డింగ్ నిలమట్టం చేసే యంత్రాలు, టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, అక్రమ లేఅవుట్ లేక్ వ్యూ విల్లాలు అపార్ట్మెంట్లపై ఫోకస్, కూల్చివేసిన చోట చెరువుల పునరుద్ధరణకు కార్యాచరణ, కూల్చివేతకు ముందు తర్వాత పరిస్థితిని వివరించేలా డ్రోన్ విజువల్స్, ప్రజల నుంచి సానుకూల మద్దతు కూడా కట్టే వ్యూహం, పేదలు నష్టపోతే పరిహారం నిర్ణయించేలా కమిటీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారట. దాంట్లో చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు, సన్నవడ్లకు బోనస్, 3 వర్సిటీలకు కొత్త పేర్లు, హైడ్రాకు చట్టబద్ధత, RRR సౌత్ అనైన్మెంట్ ఖరారుకు కమిటీ. ఇక మనోహరాబాద్లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కు, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్, కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం, వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. అంటే ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ కు ఊరట, విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీం, భవిష్యత్తులో సీఎం జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చని వ్యాఖ్య, సీఎం హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని వెల్లడి. ఇక హిందూ ధర్మంపై భారీ కుట్ర, కఠిన చర్యలు తీసుకోండి, లడ్డు కల్తీపై సిబిఐ దర్యాప్తు అవసరం, చంద్రబాబుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ. ఇక లడ్డులో జంతు నెయ్యి ఓ కట్టు కదా, దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడతారా? ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లొచ్చినాయి? ఈ నీళ్లు మల్లన్న సాగర్ కి నీళ్లు ఎట్లొచ్చినాయంటే ఎల్లంపల్లి నీళ్లు సార్ వస్తాయి, ఎల్లంపల్లి నీళ్లు. ఇంకా చెవుల గుమ్మడి పూలు పెట్టక, ఇక గులాబీ పూలు. ఈ నీళ్లు కాంగ్రెస్ కు చెంపపెట్టట. అమ్మో, మల్లన్న సాగర్ ను చూస్తే కడుపు నిండినట్టు ఉన్నది. కడుపు నిండది, ఇంటి కడుపు నిండే. కరెక్టే చెప్తున్నాడు. పుష్ప తరహాలో గంజాయి స్మగ్లింగ్, ట్రాక్టర్ కింద సీక్రెట్ ఛాంబర్, 85 లక్షల విలువైన 338 కేజీల గంజాయి, ఒడిశా టు తెలంగాణకు సప్లై, పక్కా ప్లాన్ తో పట్టుకున్న వరంగల్ పోలీసులట. గంజాయి ఎట్లా వేసుకొచ్చిండ్రు కింద. పుష్ప సినిమాలు ఎక్కువ ఉన్నదట కథ, అంతకంటే ఎక్కువనే ఉందట ఇంకా. ఇది పల్లవి. ఇక ఈనాడు, ఆ తర్వాత నమస్తే తెలంగాణ, మిగతా అన్ని మన మిత్రులు అందించే ప్రయత్నం చేస్తారు. సో ప్రజలారా, ఇక్కడ ఎవరు ఏంది, స్త్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. మిస్ యూటిలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం టువర్డ్స్ SC, ST అండ్ BC స్టాఫ్, డైవర్షన్ ఆఫ్ గ్రాంట్స్ అండ్ ఫండింగ్. ఎవరు వాళ్ళని పిలుపు? గ్రాంట్స్ అండ్ ఫండ్స్ గివెన్ టు స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్, deviation in financial inclusion, BC, SC, ST members in the institution, request for institutional inquiry and justice for vulnerable staff. SC, ST, BCలకు అన్యాయం జరిగిందట, దీంట్లో నిధులు దారి మళ్ళీ అని చెప్పి వస్తుందా? ఓకే, దా శ్యామ్. థ్యాంక్ యూ.